Good morning to all. Myself K. Gangadhar, lecturer in botany, GDC Kamareddy, Telangana State. Today topic Gibberellin. అయితే జిబ్బరెలిన్ అనేవి ఆక్సిన్ల మాదిరిగానే ఓ రకమైన ఫైటో హార్మోన్లు. జిబ్బరెలిన్ అనేవి ఆక్సిన్ల మాదిరిగానే ఒక రకమైన ఫైటో హార్మోన్లు. ఈ ఫైటో హార్మోన్లు తీసుకున్నట్లయితే జిబ్బరెలిన్లు అనేవి ఆక్సిన్ల మాదిరిగానే ఒక రకమైన ఫైటో హార్మోన్లు. వీటి ఉనికిని ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోవడానికి ముందుగా మనము వీటి యొక్క ఉనికి గురించి తెలుసుకుందాం. ఈ అన్వేషణ సంబంధిత పరిశీలనల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ జిబ్బరెలిన్లు అనేవి ఆక్సిన్ల మాదిరిగా ఒక రకమైన ఫైటో హార్మోన్లు. వీటిని ఉనికిని మొదటిసారిగా మనకు జపాన్ దేశంలో వరి మొక్కలకు వచ్చిన ఒరైజా సటేవా అంటాం. ఈ వరి మొక్కలకు వచ్చిన ఒక తెగులు వల్ల తెలిసింది. 1809 ప్రాంతంలో ఈ వరి మొక్కలకు వచ్చిన బకానే అనే ఫులిష్ వ్యాధి అంటాం. ఓ తెలివి తక్కువ మొలక వ్యాధి అని. దాని గురించి కొనిషి అనే సైంటిఫిక్ తెలియజేయడం జరిగింది. ఈ వ్యాధి సోకిన మొక్కలు ఏపుగా పెరిగి బలహీనంగా ఉండడం వల్ల చనిపోతాయి. ఏమంటున్నాం ఇక్కడ? జిబ్బరెలిన్ అనేవి ఆక్సిన్ల మాదిరిగా ఒక రకమైన ఫైటో హార్మోన్లు. వీటి ఉనికిని జపాన్ దేశంలో ఒరైజా సటేవా మొక్కలకు వచ్చిన ఒక తెగులు వల్ల తెలిసింది. 1809లో ఆ ప్రాంతంలో ఈ ఒరైజా సటేవా మొక్కలకు వచ్చిన ఈ బకానే అనే తెలివి తక్కువ మొలక వ్యాధి గురించి కొనిషి అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా తెలిపారు. ఈ వ్యాధి సోకిన మొక్కలు ఎలా ఉంటాయి? మనం జనరల్గా తీసినట్టయితే పొడవుగా పెరుగుతాయి, ఏపుగా పెరుగుతాయి, పెరిగి బలహీనంగా అవుతాయి, శక్తిహీనంగా అయిపోతాయి, శక్తి లేకుండా అయిపోతాయి. కాబట్టి ఈ బలహీనంగా ఉండడం వల్ల ఇవి చనిపోతాయి. ఆ సమయంలో ఈ మొక్కలను వరికి చెందిన ఓ కొత్త తెగగా భావించారు. ఆ సమయంలో మొక్కలకు ఈ వరికి సంబంధించిన కొత్త మనకు వ్యాధిగా భావించారు. క్యూరోపోవా అనే శాస్త్రవేత్త మనకు 1926లో ఈ వ్యాధి అనేది మనకు ఒక శిలీంధ్రపు వల్ల వస్తుందని, ఆ శిలీంధ్ర పేరే జిబ్బరెల్లే ఫ్యూజికోరై. వెరీ ఇంపార్టెంట్, పీజీలో ఎంట్రన్స్లో అడుగుతూ ఉంటాడు. జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనే శిలీంధ్రపు ఈ లైంగిక దశ అయిన ఫ్యూసేరియం మెనిలిఫ్రోమ్ నుంచి వల్ల వస్తుందని నిరూపించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకున్నట్లయితే ఈ తర్వాత యుబూటా అనే శాస్త్రవేత్త, హైషి అనే శాస్త్రవేత్త తదితరులు 1938లో ఈ శిలీంధ్రం నుండి ఒక క్రియావంతమైన సారంను తయారు చేశారు. క్రియావంతమైన సారంని వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ సారం తయారు చేసిన తర్వాత ఆ జిబ్బరెలిన్ అని వీరు పేరు పెట్టారు. తకాషి అనే శాస్త్రవేత్త 1995లో తదితరులు గుణాత్మకంగా ఒకే రకమైన 3 రకాలైన ఈ జిబ్బరెలిన్ల వివిధ పరిమాణంలో తయారు చేశారు.
వీటిలో తీసుకున్నట్లయితే 3 రకాలైన C19H22O6 ఒకటి, జిబ్బరెలిన్ A1 తీసుకున్నట్లయితే C19H24O6 మరియు జిబ్బరెలిన్ A2 C19H26O6 అని నిరూపించారు. ఈ తకాషి అనే శాస్త్రవేత్త ఈ 1957లో జిబ్బరెల్లా ఫ్యూజికోరై నుండి ఈ జిబ్బరెలిన్లో మనకు C19H24O3ని వేరు చేశాడు. మెక్మిల్లన్ మరియు స్కూటర్ ఈ షూటర్ అనే శాస్త్రవేత్తలు 1958లో ఫేసియో మల్టీఫ్లోరస్ విత్తనాల నుండి జిబ్బరెలిన్ అనేది వేరు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం మనము, ఫ్యూజికోరై జిబ్బరెలిన్ ఫ్యూజికోరై అనే శిలీంధ్రపు లైంగిక దశ అయిన ఫ్యూజేరియం మెనిలి ఫార్మి వల్ల వస్తుందని నిరూపించడం జరిగింది. కాబట్టి నిరూపించిన తర్వాత యుబూటా ఇయాషి అధికారులు 1938లో ఈ శిలీంధ్రం నుండి క్రియావంతమైన ఒక రసం అనేది వేరు చేసి దానికి జిబ్బరెలిన్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ తకాషి అనే శాస్త్రవేత్త 1995లో అధికారులు గుణాత్మకంగా ఒకే రకమైన 3 రకాలైన జిబ్బరెలిన్లను వివిధ పరిమాణంలో తయారు చేశారు. వీటిని మనకు జిబ్బరెలిన్ అని పేరు పెట్టి ఇందులో C19H22O6 అని ఒకటి, C19H24O6 మరియు జిబ్బరెలిన్ A2 C19H26O6 అని తకాషి అనే శాస్త్రవేత్త జిబ్బరెలిన్ ఫ్యూజికోరైలో నుండి జిబ్బరెలిన్ మనకు C19H24O5 వేరు చేశారు. మెక్మిల్లన్ ప్లస్ ఇంకా మనకు స్కూటర్ అనే శాస్త్రవేత్తలు ఫేసియో మల్టీఫోరస్ విత్తనాల నుండి మనకు ఏ నుండి వేరు చేయగలిగాడు. ఈ అమెరికాకు చెందిన మిట్చెల్, ఇంగ్లాండ్కి చెందిన BW బ్రౌన్ జిబ్బరెలిన్లపై పరిశోధనలు పంపారు. తర్వాత ఈ కాలిఫోర్నియాలో తీసుకున్నట్లయితే ఈ వెస్ట్ పినియన్లు జిబ్బరెలిన్ శిలీంధ్రంలోనే కాక ఉన్నత శ్రేణి మొక్కలలో కూడా ఉంటాయని వీళ్ళు వెల్లడించడం అనేది జరిగింది. ఈ విధంగా తెలుసుకున్నట్లయితే మొక్కల నుండి సుమారు 65 రకాలైన జిబ్బరెలిన్లు ఆమ్లాలు అనేది వేరు చేసినట్లు ప్రస్తుత పరిశోధనలు తెలుపుతున్నాయి. ఎన్ని 65 రకాల మనకు ఈ జిబ్బరెలిన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉందని. కాబట్టి ఈ జిబ్బరెలిన్ ఆమ్లాలు వేరు చేసినట్లు ప్రస్తుత పరిశోధనలు కూడా తెలుపుతున్నాయి. ఇక్కడ ఈ కాస్ట్యూసియం 1969లో దాదాపు 130 రకాల ఆవృత బీజ మొక్కలు ఉంటాయి. ఈ మొక్కల్లో యాంజియోస్పర్మ్ అంటాం. ఈ 9 రకాల వివృత బీజ మొక్కలలో ఈ జిబ్బరెలిన్ పోలిన పదార్థాలను గమనించారు. కానీ ఒకే మొక్కలో అన్ని జిబ్బరెలిన్ అనేది ఉండవు. కాబట్టి GA3లో అన్నిట్లోకి ఎక్కువగా చాలా రకాల మొక్కలు అనేది ఉంటుంది. కాబట్టి ఈ GA3ని సహజ సిద్ధంగా లభించే మనకు GA3గా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మొక్కలలో తీసుకున్నట్లయితే మనకు ఏమంటున్నాం, ఇక్కడ ఆవృత బీజాల్లో 130 రకాలు ఉంటాయి. వివృత బీజాల్లో 9 రకాల మొక్కలు ఉంటాయి. ఈ జిబ్బరెలిన్ని పోలిన పదార్థాలు గమనించారు. కానీ ఒకే మొక్కలో అన్ని జిబ్బరెలిన్లు అనేది ఉండవు. ఈ GA3 అన్నిటిలోకి ఎక్కువగా చాలా రకాల మొక్కలు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ జిబ్బరెలిన్లు కాండం కానీ వేరు అగ్రాలలో కానీ చిగురాకుల కొనల్లోనూ విత్తనాలలోనూ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కొన్ని జిబ్బరెలిన్లు చక్కెరతోనూ అమైనో ఆమ్లాలలోనూ చేరి సంయుగ్మ పదార్థాలుగా ఉంటాయి.
ఈ జిబ్బరెలిన్లు దారునాళాల ద్వారా పైభాగాలకు ఈ చాలని నాళాల ద్వారా 2 దశల్లోనూ రవాణా అవుతాయి. ఏమంటున్నాం ఇక్కడ? జిబ్బరెలిన్ అనేది కాండంలోను, వేరు అగ్రాలలోను, తర్వాత వచ్చేసరికి మనకు ఎక్కడ కాండాగ్రాలలోను, చిగురాకుల కొనల్లోను, విత్తనాలలోనూ ఎక్కువగా మనకు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి కొన్ని తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ జిబ్బరెలిన్లో చక్కెరలోను, అమైనో ఆమ్లాలలోను చేరి సంయుగ్మ పదార్థాలుగా ఉంటాయి. ఈ జిబ్బరెలిన్లు దారునాళాల ద్వారా పైభాగాలకు చాలని ద్వారా 2 దశల్లో ఇవి రవాణా అవుతాయి. కాబట్టి జిబ్బరెలిన్లో మొక్కలలో సహజంగా లభించే ఎసిడిక్ డైటర్పనాయిడ్లు, జిబ్బరెలిన్ మొక్కలో సహజంగా లభించే ఎసిడిక్ డైటర్పనాయిడ్లు ఉంటాయి. వీటి అంకెల సాంకేతికంలో తీసుకున్నట్లయితే మనకు 60 రకాలైన జిబ్బరెలిన్లు ఉంటాయన్నాం. GA1, GA2, GA3, GA4 ఎక్సెట్రా G60 వరకు ఉండడం అనేది జరుగుతుంది. ఈ జిబ్బేస్ అనే మూల యౌగికం నుండి జిబ్బరెలిన్లు తయారవుతాయి. అందువలన కొన్ని రకాలైన జిబ్బరెలిన్లకు ఒకే రకమైన జిబ్బరెలిన్ వలయ నిర్మాణం ఉంటుంది. ఈ జిబ్బరెలిన్ రింగ్ స్ట్రక్చర్ అంటాం అనేది ఉంటుంది. కాబట్టి ఈ జింబెన్ వలయంలో అంటే జిబ్బరెలిన్ రింగ్ స్ట్రక్చర్ వలయంలో 2 టర్బెన్ పరమాణువులు ఉంటాయి. 10 కర్బన పరమాణువులు అన్నమాట. 2 అంటే ప్రతి టర్బెన్ పరమాణువులో 2 ఐపోప్రోపేన్ ప్రమాణాలు ఉంటాయి. 5 కర్బన పరమాణువులు అనేది ఉంటాయి. కనుక ఈ జిబ్బరెలిన్లో ఏముంటాయి మనకు? జిబ్బరెలిన్ 4 ఐసోప్రోపిన్ ప్రమాణాలు ఏర్పడి ఉంటాయి. ఈ వలయాన్ని మనము ABCDలుగా వివరిస్తారు. పై తెలిసిన 3 రకాల జిబ్బరెలిన్లోనూ ఒకే రకమైన జిబ్బెన్ వలయం అనే నిర్మాణం ఉంటుంది. లాక్టోన్ వలయము ఏ వలయానికి? కార్బాక్సిలిక్లో COOH సముదాయం B వలయానికి అంటుకొని ఉంటుంది. వివిధ జిబ్బరెలిన్ల మధ్య గల తేడాలు హైడ్రాక్సిల్ సముదాయం OH ఏ వలయంలో డబుల్ బాండ్ బంధము ఉన్నది లేనిదిపై ఆధారపడి ఉంటాయి. ఈ ఉన్నత శ్రేణి మొక్కల జిబ్బరెలిన్ సాధారణంగా హైడ్రాక్సిల్ సముదాయాలను కలిగి ఉండగా శిలీంధ్రాల్లోనికి వాటికి హైడ్రాక్సిల్ సముదాయం అనేది ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మేవోలోకెన్ ఆమ్లం నుండి జిబ్బరెలిన్ సంశ్లేషించబడే ఒక డయాగ్రామ్ ఉంటుంది. దాంట్లో మేవలోనిక్ ఆమ్లము గివ్స్ రైజ్ టు ఐసోపెంటనైల్ ఫెర్రోపాస్పైట్ అనేది ఉంటుంది. దాని నుంచి గివ్స్ రైజ్ చేసినట్టయితే మనకు జెరనైల్ ఫెర్రోపాస్పైట్ కౌరిన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. ఈ విధంగా మనకు మొక్కలలో ఈ జిబ్బరెలిన్ అనేది ఏర్పడుతూ ఉండడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ బేసికల్గా తీసుకున్నట్లయితే ఈ జిబ్బరెలిన్లో జీవ విశ్లేషణ ముఖ్యంగా జిబ్బరెలిన్లు ఫ్యూజికోరాని పరిశీలించడం జరిగింది. వీటి సంశ్లేషణలో ఎంట్ కౌరిన్ సింథటేజ్ అనే ఎంజైమ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ ఎంజైమ్లను చాలా రకాల మొక్కల విత్తనాల్లో అంకుర చందనం నుండి వేరు చేయబడడం జరిగింది. ఈ జిబ్బరెలిన్ జీవ సంశ్లేషణలో మేవలోనిక్ ఆమ్ల మార్గము మేవలోనిక్ యాసిడ్ పాత్వే ద్వారా జరుగుతుంది. దీనిలో మొదట ఈ మేవలోనిక్ ఆమ్లం నుండి ఐసోపెంటనైల్ ఫెర్రోపాస్పేట్ అనేది ఏర్పడుతుంది. ఇది 5 కర్బన పరమాణువులు గల ఐసోపెరనైడ్ విభాగము. ఇటువంటి 4 విభాగాల యుక్తమై జెరనైల్ ఫెర్రోపాస్పేట్ ఏర్పరుస్తాయి. ఇది 20 కర్బన పరమాణువులు గల డైటర్పిన్. ఇది 4 వలయాల్లో గల కౌరిన్గా
మార్పు చెందుతుంది. ఈ కౌరిన్ నుండి మనకు వివిధ రకాల జిబ్బరెలిన్ల యొక్క సంశ్లేషణలు ఏర్పడతాయి. దాన్ని GA1, GA2, GA3గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా వివిధ శాస్త్రవేత్తలు మనకు అనాలిసిస్ చేసి విశ్లేషించి చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ మొక్కలపై ఈ జిబ్బరెలిన్ యొక్క ప్రభావం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ కాండం పెరుగుదల, సుప్తావస్థ నిర్మూలించుట, పుష్పించడం, అనిషేక ఫలనం, ఎంజైమ్లపై ప్రభావం. కాండం పెరుగుదల, సుప్తావస్థ నిర్మూలించుట, 3 పుష్పించడం, 4 అనిషేక ఫలనం, 5 ఎంజైమ్స్పై ప్రభావం. కాండం పెరుగుదల గురించి నేర్చుకుందాం. ఈ కాండం పెరుగుదలలో తీసుకున్నట్లయితే మనకు ఏ విధంగా కాండం అనేది పెరుగుదల ఇస్తుంది. మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఈ క్యారెట్ కానీ, రాడిష్ కానీ, క్యాబేజ్ కానీ, లెటియస్ లాంటి మొక్కలలో ఇక్కడ కణుపు మాధ్యమాలు ఎలా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. కాబట్టి ఇక్కడ జిబ్బరెలిన్లు ప్రధానంగా కణ వ్యాకోచం ద్వారా కాండం పెరుగుదలను వృద్ధి చేస్తాయి. జిబ్బరెలిన్లు ప్రధానంగా కణ వ్యాకోచం ద్వారా, కణాలు అనేది వ్యాకోచం చెందడం ద్వారా మనకేం జరుగుతుంది, కాండం అనేది పెరుగుదలను చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. జిబ్బరెలిన్లు ప్రధానంగా కణ వ్యాకోచం ద్వారా కాండం పెరుగుదలను వృద్ధి చేస్తాయి. జన్యురీత్యా ఇవి కురుచుగా ఉండు, చిన్నవిగా ఉండు. బఠానీ మొక్క ఫైజమ్ సటెవా, మొక్కజొన్న జియామేజ్ ఈ మొక్కలపై ఈ జిబ్బరెలిన్లు ప్రయోగించినప్పుడు ఇవి మామూలు మొక్కల వలె పొడవుగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ జిబ్బరెలిన్ల యొక్క గాఢత తక్కువగా ఉండడం వల్ల మొక్కలు అనేది మనకు పొట్టిగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమైతే పొట్టిగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి మొక్కలపై ఈ జిబ్బరెలిన్లు బాహ్యంగా సరఫరా చేసినప్పుడు కాండం పొడవుగా సాగుతుంది. అయితే కొన్ని మొక్కజొన్న రకాలపై జిబ్బరెలిన్ల ప్రభావం చూపవు. అంటే ఈ మొక్కలు కురుచుగా ఉండడానికి వేరే కారణాలు ఉండాలి. ఈ కురుచు బఠానీ మొక్క చీకటి మామూలు మొక్కల వలె పొడవుగా పెరుగుతుంది. కానీ వెలుతురులో తీసుకున్నట్లయితే ఇది పెరగదు. కాబట్టి కాంతి వల్ల ఈ మొక్కలలో జిబ్బరెలిన్ యొక్క పరిమాణం అనేది తగ్గుతూ ఉంటుందని తెలుస్తుంది. ఈ జిబ్బరెలిన్లో హైపోకాటైల్ అదోవు బీజదళ ప్రాంతం కాండం యొక్క పెరుగుదలను ఎక్కువ చేస్తాయని వేరు పెరుగుదలను ప్రోత్సహించలేవు. కాబట్టి ఇక్కడ క్యారెట్ కానీ, రాడిష్ కానీ, క్యాబేజ్ కానీ ఇలాంటి మొక్కలలో కణుపు మాధ్యమాలు ఎలా ఉంటాయి, స్మాల్గా పొట్టిగా ఉండడం చేత ఆకులు దగ్గరగా రోజెట్టి విన్యాసంలో ఇవి అమరి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీర్ఘకాంతి గల ప్రభావం దీంట్లో తీసుకున్నట్లయితే ఇక్కడ దీర్ఘకాంతి గల ప్రభావం వల్ల కానీ, ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల కానీ ఈ మొక్కలు పుష్పించడానికి ముందుగా ఒకసారి పొడవుగా పెరుగుతాయి. ఈ విధంగా కాండం ఒకసారి పొడవుగా పెరగడాన్ని బోల్డింగ్ అంటారు. ఒక్కసారిగా కాండం పొడవుగా పెరగడాన్ని బోల్డింగ్ అంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం, క్యారెట్ కానీ, రాడిష్ కానీ, క్యాబేజీ కానీ ఈ వంటి మొక్కలలో కణుపు మాధ్యమాలు ఎలా ఉంటాయంటే పొట్టిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఇవి ఉండడం చేత ఆకులు ఎలా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఈ విన్యాసాన్ని మనం ఏమంటాం, రోజెట్టి విన్యాసంగా ఇది అమరి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే దీర్ఘకాల ప్రభావం వల్ల కానీ, ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల కానీ ఈ మొక్కలు పుష్పించడానికి ముందుగా ఒకసారి పొడవుగా పెరుగుతాయి. ఈ విధంగా ఒకసారి పొడవుగా పెరగడాన్ని బోల్డింగ్ అంటారు. ఒకసారి పొడవుగా పెరగడాన్ని ఏమన్నారా, బోల్డింగ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ పరిస్థితులలో జిబ్బరెల్లీలు ఏర్పడడం వల్ల ఈ బోల్డింగ్ అనేది జరుగుతుంది. ఇటువంటి ఈ పొట్టి మొక్కల పైన ఈ జిబ్బరెల్లీలు తక్కువ మోతాదులో వస్తే ఈ బోల్డింగ్ జరిగి మొదటి ఋతువు మనకు ఏర్పడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ బోల్డింగ్ అంటే ఏంది, మనకు పీజీలో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ఒకసారి పొడవుగా పెరగడానికి బోల్డింగ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ హెడ్డింగ్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ డయాగ్రామ్లో తీసుకున్నట్లయితే ఈ రోజెట్టి విన్యాసంలో మనకు చిన్నవిగా ఉన్న మనకు ఏదైతే ఈ రోజెట్టి విన్యాసంలో తీసుకున్నట్లయితే పుష్ప విన్యాసము చిన్నదిగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనం ఇక్కడ ఏదైతే మనం జిబ్బరెల్లీలు చల్లడం అనేది జరుగుతుంటుందో ఈ చల్లడం వల్ల ఈ బోల్డింగ్ అంటే బఠానీ మొక్క ఈ ఫైజమ్ సటవాలో పెద్దదిగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందనే విషయాలు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనకు ఈ విన్యాసాల్ని ఇది కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ సుప్తావస్థను నిర్మూలించుట. ఈ సుప్తావస్థను నిర్మూలించుటలో తీసుకున్నట్లయితే అసలు సుప్తావస్థ అంటే ఏమంటాం, మనం మామూలుగా పెరుగుదలలో మనకు జీవన క్రియలు అనేది తాత్కాలికంగా నిలుపుదల చేయడం. సుప్తావస్థ అంటే ఏమనాలా, సుప్తావస్థ అనగా పెరుగుదలలో జీవన క్రియలు ఉంటాయి. మెటబాలిజంలో తీసుకున్నట్లయితే తాత్కాలికంగా నిలుపుదల చేయబడడం, సమశీతోష్ణ మండలాల్లో పెరిగే పొదలు, మొగ్గలు, బర్డ్స్ వేసవి కాలంలో సుప్తావస్థలో ఉంటాయి. ఇక్కడ అబ్సైసిక్ ఆమ్లం అనేది ఉంటుంది, ఏబిఏ అంటాం. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఏబిఏ తీసుకున్నట్లయితే అబ్సైసిక్ ఆమ్లంగా చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ సుప్తావస్థ అనగా పెరుగుదల జీవన క్రియలు తాత్కాలికంగా నిలుపుదల చేయబడట, సమశీతోష్ణ మండలాల్లో పెరిగే పొదలు, మొగ్గలు వేసవి కాలంలో సుప్తావస్థలో ఉంటాయి. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత వల్ల సుప్తావస్థ అనేది తొలగిపోవడం, తర్వాత మొగ్గలు ఈ బర్డ్స్ అనేది అంకురించి పెద్ద అవుతాయి. ఇదే రకంగా ఈ అతి శీతల ఉష్ణోగ్రత నుండి రక్షించుకోవడానికి కొన్ని మొగ్గలు విత్తనాలు సుప్తావస్థను పొందుతాయి. ఇక్కడ అబ్సైసిక్ ఆమ్లం అనేది ఉంటుంది. ఈ అబ్సైసిక్ ఆమ్లం తీసుకున్నట్లయితే జిబ్బరెల్లీల యొక్క నిష్పత్తి ఇవి రెండింటిని సుప్తావస్థను అనేది నియంత్రిస్తూ ఉంటుంది. ఈ జిబ్బరెల్లీలు ఎక్కువ గాఢతలో కుమ్ముగూడితే సుప్తావస్థ అనేది మనకు తొలగించబడుతుంది. వీటి విశ్లేషణ కాంతి ప్రభావం చేత లేదా దీర్ఘదినకాల ప్రమాణం చేత ప్రభావితం చేయబడుతుంది. ఈ శీతల ఉష్ణోగ్రత కాంతి ప్రభావాలకు బదులుగా మనకి ఇందులో ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. ఈ విధంగా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాం, సుప్తావస్థ అనగా పెరుగుదల జీవన క్రియలు రెండు కూడా తాత్కాలికంగా నిలుపుదల చేయబడతాయి. దాన్ని మనం సుప్తావస్థగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సమశీతోష్ణ మండలాల్లో పెరిగే పొదలు కావచ్చు,
బర్డ్స్ మొగ్గలు కానీ ఈ వేసవి కాలంలో సుప్తావస్థలో ఉంటాయి. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత వల్ల ఈ సుప్తావస్థ తొలగిపోయిన తర్వాత ఈ మొగ్గలు అంకురించి పెద్ద అవుతాయి. ఇదే రకంగా అతి శీతల ఉష్ణోగ్రత నుండి రక్షించుకోవడానికి కొన్ని మొగ్గలు విత్తనాలలో సుప్తావస్థను పొందుతాయి. ఈ అబ్సైసిక్ ఆమ్లము, ఈ జిబ్బరెలిన్ల నిష్పత్తి సుప్తావస్థను నియంత్రిస్తుంది. ఈ జిబ్బరెలిన్లు ఎక్కువ గాఢతలో గుమ్మిగూడితే ఈ సుప్తావస్థ అనేది తొలగించబడుతుంది. వీటి సంశ్లేషణ కాంతి ప్రభావితం చేత దీర్ఘదినకాల ప్రమాణాల చేత ప్రభావితం చేయబడుతుంది. ఈ శీతల ఉష్ణోగ్రత కాంతి బదులుగా మనకేం చేస్తాయంటే జిబ్బరెలిన్లు బాహ్య మొక్కలకు అందిస్తే అక్కడ మొగ్గలోను విత్తనాలలోనూ సుప్తావస్థ అనేది మనకు నిర్మూలించబడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ హెడ్డింగ్ పుష్పించడం. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంది? పుష్పించడం, ఫ్లవరింగ్ అంటాం. కొన్ని ఈ రోజెట్ మొక్కలలో దీర్ఘదిన ప్రమాణం కానీ వెర్నిలైజేషన్ కానీ పుష్పించడాన్ని ప్రేరేపిస్తుంది. ఏమంటున్నాం ఇక్కడ? మనం ఇక్కడ తీసుకున్నట్లయితే కొన్ని రోజెట్ మొక్కలలో దీర్ఘదిన ప్రమాణం కానీ వెర్నిలైజేషన్ కానీ పుష్పించడాన్ని ప్రేరేపిస్తుంది. ఈ కాల వ్యవధి అత్యల్ప ఉష్ణోగ్రతల కారకాలపై జిబ్బరెలిన్ల సంశ్లేషణ ఆధారపడి ఉంటుంది. కొన్ని రోజెట్ మొక్కలలో దీర్ఘదిన ప్రమాణం కానీ వెర్నిలైజేషన్ కానీ పుష్పించడాన్ని ప్రేరేపిస్తుంది. కాల వ్యవధి అత్యల్ప ఉష్ణోగ్రత కారకాలపై జిబ్బరెలిన్ల సంశ్లేషణ ఆధారపడి ఉంటుంది. ఇటువంటి మొక్కలకు జిబ్బరెలిన్ల లభింపచేసి బోల్డింగ్ జరిగి పుష్పించడం జరుగుతుంది. ఈ రోజెట్ ఆకారంలోని దీర్ఘదినకాల మొక్కలకు జిబ్బరెలిన్లు ఇచ్చిన పుష్పించడం అనేది జరగదు. ఈ పుష్పించడంపై కొన్ని రకాల జిబ్బరెలిన్లు ఒకే పరిమాణంగా ఒకే రీతిగా మనకు ఉండదు. ఈ GA7 ఎక్కువగా పుష్పించడాన్ని ప్రేరేపిస్తుంది. ఈ GA2లో కొన్ని మొక్కలు పుష్పించడాన్ని ఇక్కడ ప్రేరేపించలేవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని GA2లో కొన్ని మొక్కలు పుష్పించడాన్ని కూడా ప్రేరేపిస్తాయని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఇందులో ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అనిషేక ఫలనం. ఈ అనిషేక ఫలనంలో తీసుకున్నట్లయితే మనకు ఈ జిబ్బరెలిన్లు ఆక్సిన్ల వలె మనకు ఏం చేస్తాయంటే ఈ జిబ్బరెలిన్ల వలె ఈ జిబ్బరెలిన్లు కూడా అనిషేక ఫలాల్ని ప్రోత్సహిస్తాయి. నేను నేర్చుకున్నాము అనాస పైనాపిల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆక్సిన్ల వలె మనకు ఏం చేస్తాయన్నా జిబ్బరెలిన్లు అనేది ప్రేరేపించబడడం అనేది జరుగుతుంటుంది. అనిషేక ఫలాలను ప్రోత్సహిస్తాయి. అయితే వాటి చర్యల్లో వ్యతిరేక దశలో ఉంటాయి. అయితే వీటి చర్యలు ఎలా ఉంటాయి? అపోజిట్లో ఉండడం అనేది జరుగుతుంటుంది. ఈ ఆక్సిన్ల క్రియావంతంగా ఉంటే జిబ్బరెలిన్ అనేది పనిచేయవు. జిబ్బరెలిన్ అనేది క్రియావంతంగా ఉంటే ఆక్సిన్లు అనేది పనిచేయవు. జిబ్బరెలిన్ క్రియావంతంగా ఉంటే ఏం చేయాలి? ఆక్సిన్లు అనేది పనిచేయవు, ఆపోజిట్గా ఉంటాయి. కాబట్టి ఆపిల్ కానీ పిచ్ కానీ పియర్ కానీ ఇలాంటి మొక్కలలో జిబ్బరెలిన్ అనేది అనిషేక ఫలోత్పత్తిని ప్రేరేపిస్తాయి.
ప్రేరేపిస్తాయి. కానీ టమాటో వంటి కొన్ని మొక్కలలో మాత్రం ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు రెండు కూడా అనిషేక ఫలోత్పత్తికి అవసరం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం, ఆక్సిన్ల వల్లనే జిబ్బరెలిన్లు కూడా అనిషేక ఫలనానికి ప్రోత్సహిస్తాయి. ఈ ప్రోత్సహించినప్పుడు అయితే వాటి చర్యలు ఎలా ఉంటాయంటే, వీటి చర్యలు వ్యతిరేక దశలో ఉంటాయి. కాబట్టి ఈ ఆక్సిన్లు క్రియావంతంగా ఉంటే జిబ్బరెలిన్ అనేది పనిచేయవు. ఆక్సిన్లు అనేది క్రియావంతంగా ఉంటే జిబ్బరెలిన్ అనేది పనిచేయవు. ఈ జిబ్బరెలిన్లు క్రియావంతంగా ఉంటే ఆక్సిన్లు పనిచేయవు. ఈ ఆపిల్ కానీ, పిచ్ కానీ, పియర్ వంటి మొక్కలలో ఈ జిబ్బరెలిన్లు అనిషేక ఫలోత్పత్తిని ప్రేరేపిస్తాయి. కానీ ఈ టమాటో వంటి కొన్ని మొక్కలలో మాత్రమే ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు రెండు కూడా అనిషేక ఫలోత్పత్తికి అవసరపడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఎంజైమ్లపై ప్రభావం. ఫస్ట్ మనం కాండం పెరుగుదల, సుప్తావస్థ నిర్మూలించుట, పుష్పించడం, అనిషేక ఫలనం, ఎంజైమ్లపై ప్రభావం. ప్రోటీన్లు, RNA సంశ్లేషణపై జిబ్బరెలిన్లకు అధిక ప్రభావం ఉన్నట్లు ముఖ్యంగా పండ్లు, విత్తనాలలో జరిగిన పరిశోధనల వల్ల తెలుస్తుంది. ఈ ధాన్యపు గింజల్లోని అల్యూరాన్ కణాలలో జిబ్బరెలిన్ల ప్రభావం వల్ల జరిగే ఎంజైమ్ల సంశ్లేషణ దీనికి ఉదాహరణగా పేర్కొనడం జరుగుతుంది. ఏమంటున్నాం, ప్రోటీన్లు, RNA సంశ్లేషణపై జిబ్బరెలిన్లకు అధిక ప్రభావం ఉన్నట్లు ముఖ్యంగా పండ్లలో కానీ విత్తనాల్లో కానీ జరిపిన పరిశోధనల వల్ల మనకు తెలుస్తుంది. ఇక్కడ ధాన్యపు గింజల్లో మనకు ఈ అల్యూరాన్ కణజాలాలు అనేవి ఉంటాయి. ఈ అల్యూరాన్ కణాలలో తీసుకున్నట్లయితే ఈ జిబ్బరెలిన్ల యొక్క ప్రభావం వల్ల జరిగే ఎంజైమ్ల సంశ్లేషణ దీనికి ఉదాహరణగా పేర్కొనడం జరుగుతుంది. ఈ మొలకెత్తే విత్తనాల్లో జల విశ్లేషక ఎంజైమ్లు, హైడ్రోక్లోరేటిక్ ఎంజైమ్స్ అంటాం. ఈ జల విశ్లేషక ఎంజైమ్లు ఈ జిబ్బరెలిన్ల వల్ల ఎక్కువగా ఉత్పత్తిని అనేది అది మనకు ప్రోత్సహించడం అనేది జరుగుతుంటుంది. ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ ఎంజైమ్ల చర్య వల్ల పిండి పదార్థాలు అనేది సరళ చక్కెరలుగా మారుతుంది. పిండి పదార్థాలు ఏమవుతుంది, సరళ చక్కెరలుగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మొలకెత్తే విత్తనాల్లో ఈ జల విశ్లేషక ఎంజైమ్లో ఈ జిబ్బరెలిన్ వల్ల ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ ఎంజైమ్ యొక్క చర్య వల్ల పిండి పదార్థం సరళ చక్కెరలుగా మారుతుంది. ఈ చక్కెరలను ఉపయోగించుకొని పిండం వృద్ధి చెందుతుంది. ఈ నారుముక్కగా ఇది రూపొందుతుంది. ఈ జిబ్బరెలిన్లు వల్ల ఉత్పన్నమయ్యే జల విశ్లేషక ఎంజైమ్లో ఒక 60 నుంచి 75% వరకు ఆల్ఫా అమైలేజ్ అనేది ఉంటుంది. ఏముంటుంది, ఆల్ఫా అమైలేజ్ అనేది మనకు అల్యూరాన్లో మనకు ఎంజైమ్ కణజాలం అనేది ఉండడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ కొవ్వు పదార్థాలు గల విత్తనాలు మొలకెత్తడం కూడా జిబ్బరెలిన్లో
తోడ్పడతాయి. ఆముదము విత్తనాల్లో గ్లూకోమోజెనిసిస్ చర్యలకు అవసరమయ్యే ఈ 16 రకాల ఎంజైమ్ల సంశ్లేషణకు GA3 ప్రేరేపిస్తుంది. ఈ ఎంజైమ్ల చర్య వల్ల లాటి ఆమ్లాల జల విశ్లేషణ చెంది సుక్రోజ్ అనేది ఏర్పడుతుంది. కార్బోహైడ్రేట్లు కాక మిగిలిన పదార్థాల నుండి చక్కెరలు ఏర్పడటాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రోటీన్లు కానీ మనం తీసుకున్నట్లయితే RNA యొక్క సంశ్లేషణపై ఈ జిబ్బరెలిన్లు అధిక ప్రభావం ఉన్నట్లు ముఖ్యంగా తెలుసు. పండ్లలో, విత్తనాల్లో జరిపిన పరిశోధనల వల్ల ఈ ధాన్యపు గింజల్లోని అల్యూరైన కణాలలో ఈ జిబ్బరెలిన్ల ప్రభావం వల్ల జరిగే ఎంజైమ్ యొక్క సంశ్లేషణ దీనికి ఉదాహరణగా పేర్కొనడం జరుగుతుంది. మొలకెత్తే విత్తనాల్లో జల విశ్లేషక ఎంజైమ్లు జిబ్బరెలిన్ల వల్ల ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ ఎంజైమ్లు చర్య వల్ల పిండి పదార్థం సరళ చక్కెరలుగా మారుతుంది. ఈ చక్కెరలు వినియోగించుకొని పిండం వృద్ధి చెంది నారు మొక్కలుగా రూపొందుతాయి. ఈ చాలా రకాల జిబ్బరెలిన్ల వల్ల ఉత్పన్నమయ్యే జిబ్బరెలిన్లు తోడ్పడతాయి. కాబట్టి ఇక్కడ ఈ జిబ్బరెలిన్లు ఆక్సిన్లకు మధ్య మనకు తేడాలు చూసినట్లయితే మనకు ఇక్కడ జిబ్బరెలిన్లకు ఆక్సిన్లకు మధ్య తేడాలు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రాంకుర కంచుకం వైపు వంపు చూపుట ప్రక్రియకు ప్రభావం అనేది ఆక్సిన్లలో ఉంటుంది. జిబ్బరెలిన్లో ప్రభావం అనేది ఉండదు. రవాణా తీసుకున్నట్లయితే ప్రక్రియలో ఆక్సిన్లకు జిబ్బరెలిన్ల మధ్య తేడాలు తీసుకున్నట్లయితే అగ్రభాగాల నుండి కింది వైపునకు రవాణా జరుగుతుంది. అగ్రభాగాల నుండి కింది వైపునకు రవాణా చెందుతుంది. ఇక్కడ జిబ్బరెలిన్లో తీసుకున్నట్లయితే రెండు వైపులకి ఇది రవాణా చెందుతాయి. వేర్ల ఉత్పత్తిని ఇది ప్రోత్సహిస్తాయి. ఇవి ఆక్సిన్ అనేటివి. జిబ్బరెలిన్లు ప్రభావం అనేది లేదు. కాలస్ ఏర్పాటును ప్రేరేపిస్తాయి. ఇక్కడ ప్రభావం అనేది ఉండదు. పత్రం పెరుగుదల ఆక్సిన్లలో ప్రభావం లేదు. జిబ్బరెలిన్లో ప్రభావం అనేది ఉంటుంది. కాండం పెరుగుదల బోల్డింగ్ ప్రభావం లేదు. జిబ్బరెలిన్లో మాత్రం ప్రభావం అనేది ఉంటుంది. అగ్రాధిక్యత తీసుకున్నట్లయితే ఆక్సిన్లలో ప్రభావం ఉంటుంది. జిబ్బరెలిన్లలో ప్రభావం లేదు. పుష్పించడంలో తీసుకున్నట్లయితే ప్రభావం అనేది లేదు. ఆక్సిన్లలో జిబ్బరెలిన్లో ప్రధానంగా ప్రభావం అనేది ఉంటుంది. సుప్తావస్థ నిర్మూలించడం దీంట్లో ఆక్సిన్లలో ప్రభావం అనేది ఉండదు. దీంట్లో ప్రభావం అనేది ఉంటుంది. ఆకులు పుష్పాలు రాలిపోవటం ప్రోత్సహిస్తాయి ఆక్సిన్లు. జిబ్బరెలిన్లు వచ్చేసరికి వీటి యొక్క ప్రభావం అనేది లేదు అనే మాటలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ అనువర్తన చలనం ఆకులు పుష్పాలు పండ్లు రాలిపోవడం ఆక్సిన్లు ప్రోత్సహిస్తాయి. జిబ్బరెలిన్ల ప్రభావం అనేది లేదు. అనువర్తన చలనం ఆక్సిన్లు ప్రభావం ఉంటుంది. జిబ్బరెలిన్ల ప్రభావం అనేది లేదు. లింగ విభేదనం స్త్రీ పురుష పుష్పాలు ఉత్పత్తి ఎక్కువ చేస్తాయి ఆక్సిన్లు. జిబ్బరెలిన్లు వచ్చేసరికి పురుష పుష్పాల ఉత్పత్తి అనేది ప్రోత్సహిస్తాయి అనే విషయాల్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ విధంగా
ఈ జిబ్బరెలిన్ యొక్క ఆమ్లం, దీనికి అనేక రకాలైన మనకు పరిశోధనలు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రయోగానికి కనీసం మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ జల విశ్లేషక ఎంజైమ్లు, అంకుర చందనం చేసే ప్రభావితం చేసే అల్యూరాన్ పొర, పిండి పదార్థం, అంకుర చందనం, ఎండోస్పోమ్, బాహ్య బీజ కవచం అనేది ఉండడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రయోగానికి తీసుకునే ఈ బార్లీ అర్ధ భాగాలను ఈ కాల్షియం హైపోక్లోరైడ్ ద్రావణం ద్వారా సూక్ష్మజీవ రహితం చేయాలి. వర్ధనయానకానికి తగిన బఫర్ మరియు యాంటీబయాటిక్ స్ట్రెప్టోమైసిన్లను జత చేయాలి. తర్వాత 24 degrees దగ్గర 20 గంటలు దీన్ని ఇంక్యుబేషన్ గురి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఇందులో ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పై విధంగా మనం ప్రయోగాన్ని తీసుకునే ఈ బార్లీ అవిసీన సటవంలో అర్ధ భాగాల్ని కాల్షియం హైపోక్లోరైడ్ ద్రావణం ద్వారా సూక్ష్మజీవ రహితం చేయాలి. వర్ధనయానకానికి తగిన బఫర్ మరియు యాంటీబయాటిక్ స్ట్రెప్టోమైసిన్లను జత చేయాలి. 20 సెంటీగ్రేడ్ దగ్గర 20 గంటలు ఇంక్యుబేషన్ గురి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. కాబట్టి ఈ జిబ్బరెలిన్లో మనకు బేసికల్గా తీసుకున్నట్లయితే మనకు ఈ విధంగా వేరిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జిబ్బరెలిన్లో మేజర్గా మనం తీసుకున్నట్లయితే ఈ కాండం యొక్క పెరుగుదల, సుప్తావస్థ నిర్మూలించుట, పుష్పించడం, అనిషేకపరణం, ఎంజైమ్లపై ఈ ప్రభావం అనేది ఎలా ఉంటుందనే విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.